హలో అండి, నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. నేనైతే టమాటా పచ్చడి పెట్టానండి. కాయలు చూసారా ఎంత బాగున్నాయో, సూపర్ ఉన్నాయి కదండి. ఇలాగ ఉండాలన్నమాట మనం టమాటా పచ్చడి పెట్టుకోవాలంటే. శుభ్రంగా కడిగేసండి, క్లాత్ పెట్టి తుడిసేసి ఆరబెట్టాలండి కాయలు ఫస్ట్. చూడండి ఎంత బాగున్నాయో. నేను 4 కేజీలు తీసుకున్నానండి. ఇప్పుడు ముక్కలు కోస్తున్నాను అనమాట. ముక్కలు ఎలా కొయ్యాలో చూడండి. నాకు కొంచెం చెయ్యి ఇబ్బందిగా ఉంది, అందుకని చాలా కష్టంగా చూపెడుతున్నా. తర్వాత నేను అన్ని ముక్కలు కోసేసి చూపిస్తాను మీకు. ఇలా చేయడం, ఒక చేతితో చేయటం అంటే చాలా కష్టం కాబట్టి తర్వాత చూపెడతాను మీకు. ఓ చేతితో ఫోన్ ఉంది మళ్ళీ. ఇగోండి కాయలు, 4 పచ్చికాయలు అయితే తీసాను అంతే అండి. బాగా పచ్చిగా ఉన్నాయి అవి. ఇప్పుడు ఇగోండి ముక్కలన్నీ కోసేసాను. కేజీకి 200 గ్రాములు ఉప్పు పడుతుందండి. నేనైతే గ్లాస్ కొలత పెట్టుకున్నాను. కొన్ని కాయలు తీసేసాను కాబట్టి కొంచెం ఉప్పు అయితే తగ్గించాను. కొలత అయితే కేజీకి 200 వేసుకోండి, కరెక్ట్గా సరిపోద్ది అనమాట. సరేనా? ఇప్పుడు ఈ ముక్కలో ఉప్పు బాగా కలపాలండి. మొత్తం కలిపేసిన తర్వాత ఒక డబ్బాలో వేసుకోవాలండి. తడి లేని డబ్బా, తుడిచి ఎండలో పెట్టిన డబ్బా. ఇదిగోండి ఈ డబ్బాలో వేసేసానండి. చూసారు కదా, ఇది మన్నాడికి చక్కగా రసం వచ్చేద్ది అనమాట అండి. ఇప్పుడు ఏం చేయాలంటే రసం మన్నాడు ఏం చేయాలంటే అండి, ఇది ఒకసారి కుదుపుకోవాలి డబ్బా. నాకు డబ్బా కుదిపే అవకాశం అయితే లేదు, అందుకని కొంచెం చెయ్యి ప్రాబ్లం అయింది. అందుకని ఏం చేశానంటే గరిటె పెట్టండి, గరిటెతో కలుపుతున్నాను అనమాట. ఏం చేద్దంటే ఉప్పు కరెక్ట్గా కలవదని. 3వ రోజు ఏం చేయాలంటే మూత పెట్టేద్దామండి. ఇప్పుడు మూత పెట్టేసిన తర్వాత 3వ రోజు మనం ఎండలో పెట్టాలండి. ఈ ముక్కలు ఎలా అనుకుంటున్నారో, మైకా కాగితం లాంటిదో లేకపోతే బియ్యం బ్యాగ్ ఉంటుంది కదా, ఆ కవరు తీసుకుని, సంచి తీసుకుని కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసి తుడిచేసి ఇలాగ ఆరబెట్టి ముక్కలు దాని మీద వేయాలన్నమాట. ఇవి అయితే మనం ఓపిక కొలిది పిండాలండి గట్టిగా. రసం ఎంత ఎక్కువ వస్తే అంత బాగుంటుంది అన్నమాట అండి పచ్చడి. మనం కారం వేస్తాం, ఇంకా చింతపండు వేస్తాం కాబట్టి రసం ఉంటేనే బాగుంటుంది అన్నమాట అండి. సరేనా? నేనైతే శ్రాయశక్తిలా నా ఓపిక ఉన్నంత వరకు గట్టిగానే పిండానండి. చూసారా, గట్టిగా పిండి జ్యూస్ని అయితే బయటికి తీసేసా ముక్కల్లోంచి. ఇప్పుడు మొత్తం అంతా ఎండబెట్టేస్తున్నానండి. చూసారా, మొత్తం ముక్కలన్నీ ఇగోండి ఇలా ఎండలో వేసుకోవాలన్నమాట. ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు, ఈ జ్యూస్ కూడా ఈ ముక్కలతో పాటు ఎండలో ఉండాలండి. జ్యూస్ ఎండలో పెట్టలేదనుకో వాసన వస్తుందండి. అందుకని ఏం చేయాలంటే ఈ ముక్కలతో పాటు జ్యూస్ కూడా ఎండాల్సిందే. ఎండిన తర్వాత మనకి ఎంత మిగిలితే అంత. చూసారా, వడిగేలాగా ఎండిపోయినాయి ముక్కలు. ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ పట్టాలండి. మిక్సీ పెట్టి చింతపండు ఇప్పుడు నానబెట్టాలన్నమాట ఈ జ్యూస్లో. నేను కేజీకి 200 చొప్పున చింతపండు తీసుకున్నానండి. గింజలు, పెచ్చు, ఉట్లు అన్నీ తీసేసానండి. తీసేసిన తర్వాత ఇలాగైందనమాట. చూసారా, నానిపోద్ది. ఒక 4 గంటల ముందు నానబెడితే సరిపోద్దండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఏం చేయాలంటే మిక్సీలో వేయాలండి. గ్రైండర్ ఉంటే రుబ్బుకోవచ్చు, గ్రైండర్ లేదు కాబట్టి మనం మిక్సీలోనే రుబ్బేద్దామండి. చూసారా, ఈ ముక్కలు ఇలా ముక్క కింద కాకుండా పొడుం కింద కాకుండా ఇలా మిక్సీ పట్టాలండి. ఇది పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు చింతపండు నానింది కదండి, ఇదంతా మనం మిక్సీలో వేయాలండి. మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ చేయాలి. ఇది గ్రైండర్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి. గ్రైండర్ ఉంటే బాగుండు, మన గ్రైండర్ లేదు కాబట్టి నేను మిక్సీలోనే రుబ్బుతున్నానండి. ఇదిగో చూసారా, ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇప్పుడు కారం వేయాలండి. కారం ఎంత వేయాలనుకుంటున్నారు? 200 గ్రాములు.
అదే అదే గ్లాస్ కొలత అనమాట నాకు. చూసారా, కేజీకి 200 గ్రాములు అండి అన్నీ కూడా. ఇంకోండి ఆ గ్లాసే కొలత పెట్టుకున్నాను కాబట్టి 3.5 గ్లాసులు వేసానండి నేనైతే. కారం ఎక్కువ అవుతుందని, అంటే కొన్ని కాయలు తీసేసిన వాళ్ళని సరే ఒక 1/2 కేజీ కాయలకైతే తీసేసాను అనమాట, పచ్చిగా ఉన్నాయని. ఇప్పుడు ఇవి కూడా కలిపేసేయాలండి కారం. ఇదిగోండి గ్లాస్ చూసారా. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పెట్టాలండి, మళ్ళీ మిక్సీ పట్టాలి తప్పదు. ఇదిగోండి చూసారా, వీళ్ళకి కనిపించట్లేదు కదా. ఇంకోండి మొత్తం అలా మిక్సీ పెట్టేసుకోవాలి. కారం వేసిన తర్వాత కూడా మిక్సీ పట్టాలి. కొంతమంది ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు, నేను వేయట్లేదండి, పోపులోనే వేసుకుంటే బాగుంటాయని. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మెంతులు వేయాలండి. మెంతులు పౌడర్ మాత్రం వేసుకోవాలి, బాగుంటుంది. 2 స్పూన్లు, ఎంతో అక్కర్లేదు, దోరగా వేపేసి పొడి చేయాలండి. ఈ గుజ్జు ఇది రుబ్బేసిందంతా పక్కన పెట్టేసి మెంతులు వేపుకుందాం. మెంతులు వేగిన తర్వాత అవి మిక్సీలో వేసి పొడి చేయాలండి. ఇదిగోండి మెంతులు అయితే వేపుతున్నాను, ఇవి అయితే సరిపోతాయండి. వేపి పొడి చేసేద్దాం, చల్లారాక పొడి చేయాలండి. ఇప్పుడు ఇదిగోండి చూసారా ఎలా పొడి చేయాలి. ఈ పొడి పచ్చళ్ళలో వేసేద్దాం. వేసేసింది కలపాలండి. గరిటతో కలపడం కష్టమే, అందుకని నేను చేతితో కలుపుతాను, మీకు చూపిద్దామని. గరిట పక్కన పెట్టండి, కలుపుతాను చూడండి. ఇలా కలిపేసిన తర్వాత మనం ఇదంతా ఒకసారి పోపు పెట్టుకున్నాం అనుకోండి, నూనె వాసన వచ్చేస్తుందండి ఎక్కువ రోజులు ఉంటే. అందుకని ఏం చేయాలంటే కొంచెం కొంచెం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడికి వేరుశనగ నూనె అయితే బాగుంటుంది అన్నమాట అండి. వేరుశనగ నూనె పచ్చడి దేనికైనా వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుందండి. ఇప్పుడు చూసారా ఇలా కలిపేసుకోవాలి చేతితో. మన చేతికి కానీ గిన్నెకి కానీ దేనికి తడి ఉండకూడదండి. ప్లాస్టిక్ డబ్బాకి కానీ తడి అంటే తగలకూడదు. మనకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నా కానీ ఇది పాడవదు అనమాట అండి. చూసారా, ఇదిగోండి నేను చిన్న డబ్బాలో పెడుతున్నాను మొత్తం. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా కలర్ కూడా చేంజ్ అవ్వదు, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా అయిందనమాట. ఇంకా చిన్న డబ్బాలో ఒకటి వచ్చిందండి. నేనైతే కొద్దిగా తీసుకుని పోపు పెట్టుకుంటున్నానండి, ఎక్కువైతే కాదు. ఇది దాచేసుకోనకు బాగుంటుంది అనమాట ఈ డబ్బాలో ఇలాగా. అదిగోండి ఆ డబ్బాడయ్యి ఆ సీసా అయిందనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే పోపు పెట్టుకుందామండి. నేనైతే కొద్దిగా తీసాను, దాన్ని మట్టికి పోపు పెడుతున్నానండి. వేరుశనగ నూనె వేసుకుందాం. చూసారా, నూనెలో మినప్పప్పు, శనగపప్పు, అలాగే వెల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు ప్రతి పచ్చళ్ళలో వేసుకుంటాం కదండి, అలాగే పోపు వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా ఇంగు వేసుకోవాలండి. ఇంగు వేస్తే పచ్చళ్ళలో ఆహా అనిపిస్తుంది అనమాట. టేస్ట్ ఆ వాసన కూడా చాలా బాగా వస్తుంది ఇంగు వేస్తే. అన్ని పచ్చళ్ళలో వేయక్కర్లేదండి, కొన్ని పచ్చళ్ళలో మాత్రం ఇంగువ కంపల్సరీగా వేయాలి. గోంగూర పచ్చళ్ళలో కూడా వేయాలి ఇంగువ. దోరగా వేపుకోవాలండి, ఎక్కువ మాడబెట్టకుండా వేపుకోవాలి, అప్పుడు బాగుంటుంది అన్నమాట పచ్చడి. పోపు వేగిన తర్వాత కొద్దిగా చల్లారనిచ్చిన తర్వాత ఈ పచ్చడి మూకుళ్ళే వేసేద్దామండి. చుట్టుమూకుడు చూసారా ఎంత పెట్టుకున్నాను, ఇది 150 పాతి తక్కువ 200 చిట్టుమూకుడి. చాలా బాగుంటుందండి. చిన్ని అట్టు వేసుకొని కూడా సూపర్ ఉంటుంది అనుకోండి మూకుడి. ఇప్పుడు పోపు అయితే వేగిపోయిందండి, స్టవ్ అయితే కట్టేసాను కదా. కొద్దిగా చల్లారనిచ్చిన తర్వాత ఇంగు వేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్లో వేసుకోవాలండి ఇంగువ. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఏం చేయాలంటే పచ్చడి తెచ్చండి ఇందులో వేసేసి అప్పుడు కొంచెం అన్నం పెట్టుకొని అన్నం తినాలండి. ఆహా
ఏం బాగుందండి బాబు పచ్చడి. అమ్మో, నేను పచ్చళ్ళు మానేశాక టమాటా పచ్చడి పెట్టలేదండి. నేను ఇవాళ పచ్చడి పెట్టాను. ఆహా, ఏం టేస్ట్ అండి బాబు, చాలా బాగుంది. చూడండి, పోపు అయితే వేసేసాను కదా పచ్చడిలో. ఇప్పుడు పచ్చడి వేసుకుని అన్నం తినాలనిపిస్తుందండి. మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే తినేయాలి అనిపించింది అన్నం. వంట కూడా అయిపోయింది. కొంచెం అన్నం పెట్టేసుకునండి తినేద్దామనిపించి, కూర కూడా వండకపోయినా పర్వాలేదన్నమాట. చూసారా, నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నాకు ఎందుకో నెయ్యి వేసుకోవాలనిపించదు పచ్చళ్ళలో. అత్యవసరంలోనే తప్ప ఎందులోనే వేసుకోనండి. అందుకని ఉత్తిదే తింటున్నాను. ఆహా, చాలా అంటే చాలా బాగుందండి. ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. పచ్చడి కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరికీ. నమస్తే అండి.